అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ అదే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. గోబెల్స్ ప్రచారంతో సీఎం రేవంత్ పాలన చేస్తున్నారు. ప్రజలకు ప్రజాపాలన అందించకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ పీఆర్ స్టంట్స్ పై ఫోకస్ పెట్టారు. సంస్కారం లేని భాష, తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వికారమైన ధోరణితో ముందుకు సాగుతోంది ప్రభుత్వం. తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తూ తీరని ద్రోహాన్ని చేస్తోంది. సీఎం పీఠంపై కూర్చున్న తొలి రోజు నుంచే అబద్దాల డోస్ను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత పెంచింది. సీఎం రేవంత్ చెప్పేదొకటి, పాలనలో చేసేది ఇంకొకటి. పబ్లిక్ ప్రచార పిచ్చిలో పాలన గాలి కొదిలేసి ప్రచార ఆర్భాటాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకొక పీఆర్ స్టంట్ తో రాష్ట్ర ప్రజలను భ్రమలో ముంచుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటికీ ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకురాలేదు. రైతు బంధు, రుణమాఫీ, 4000 పింఛన్, నిరుద్యోగులకు ఉద్యోగ హామీ, ఇలా ఇచ్చిన అనేక హామీలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. 6 గ్యారంటీల పేరుతో వైకుంఠం చూపిస్తూ నాటి అమలుపై కొర్రీలు పెడుతోంది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికారు. రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏది మంచిదో నాటి సీఎం కేసీఆర్ చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకరించకున్నా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు నడిపించింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం సహా అనేక రంగాలను మెరుగుపరిచింది. కానీ నేడు సొంత ప్రాంతం వాడే సంపదను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని దివాళా తీసే కుట్రలకు తెగబడుతోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్రంలో లంకెబిందెలు లేవు అంటూనే మరోవైపు రాష్ట్ర ప్రజల సంపదను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హస్తినకు తరలిస్తోంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో పార్టీకి కావలసిన నిధులను ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసీసీ అందిస్తోంది. అంతేకాకుండా అగ్రనేతల పర్యటనలు, ఎన్నికల ఖర్చును కూడా తెలంగాణ కాంగ్రెస్ పెట్టేలా ఆర్థిక భారాన్ని రాష్ట్రంపై మోపుతోంది ఢిల్లీ కాంగ్రెస్. ఇటు పార్టీకి ఎక్కువ విరాళాలు, నిధులు సమకూర్చే కాంట్రాక్టర్లు, బడా వ్యాపారవేత్తలకే రాష్ట్రంలో పదవులు దక్కాయి. ఇప్పుడున్న కేబినెట్ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ పైసలిచ్చిన వారికి ప్రాధాన్యమున్న పోస్టులను కాంగ్రెస్ పార్టీ కట్టబెడుతోంది. హైకమాండ్ కు నిధులు కట్టబెట్టే ప్రయత్నంలో ఎవరికీ అనుమానం రాకుండా గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు అంటూ అందరి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర కాంగ్రెస్. అందులో భాగంగానే వ్యాపారులను, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేస్తూ నిధులు వసూలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భ్రమలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించటం కాంగ్రెస్ పార్టీ కూటమికి కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తూనే ఉన్నాయి. 2 దఫాల బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకోలేకపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలను అమిత్ షా, ప్రధాని మోడీ బీజేపీ బలోపేతానికి అవకాశాలుగా మార్చుకుంటున్నారు. దేశంలో గత 10 ఏళ్లలో బీజేపీ ఎంత బలపడిందో కాంగ్రెస్ అంతకంటే 4 రెట్లు బలహీనపడింది. ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలుపెట్టినా దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కూటమిలోని నేతలు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటూ జారుకుంటున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లుగా ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి. గత ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేసినా కాంగ్రెస్ చెప్పిన మోసాలకు ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. హామీలపై మాట మార్చుతుంది. రాష్ట్రం దివాళా తీసిందనే ప్రచారం మొదలుపెట్టింది.
హామీలను అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటు కాంగ్రెస్ పాలన దినముక గండంగా సాగుతోంది. 60 రోజులలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పీఆర్ స్టెంట్స్ తప్ప పెద్దగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు. ప్రశ్నిస్తున్న జర్నలిస్టు ప్రతిపక్షాలపై దాడులు చేస్తోంది. ఫ్రస్ట్రేషన్లో అబద్ధాలు, అర్ధసత్యాలతో, సంస్కారం లేని భాషతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో ఏర్పడిన రాష్ట్రానికి నీళ్లు దక్కకుండా ఈ కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అతి ముఖ్యమైన కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదని వితండవాదం చేస్తుంటే కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. రాష్ట్ర హక్కులపై ఢిల్లీలో గట్టిగా కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే. 10 ఏళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు సాధించడం కోసం బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేశారు. ఇక మీదట కూడా ఇదే పందాను అనుసరించబోతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేయకూడదనే లక్ష్యంతో ప్రజలు ఆలోచిస్తున్నారు. మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని చూస్తున్నారు.